పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు 500 కోట్ల క్లబ్ లో అయితే చేరలేదు. సహచరులంతా పాన్ ఇండియాలో దూసుకుపోతుంటే పవన్ మాత్రం చాలా వెనుకబడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి వారు 500 కోట్ల క్లబ్ లో అయితే చేరిపోయారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లుతో అయినా అది సాధ్యం అవుతుంది అనుకున్నా అని అవ్వలేదు. ఇక దీంతో ఇప్పుడు ఆశలన్నీ ఓజీ పైనే ఉన్నాయి. సుజీర్ డైరెక్షన్ వహిస్తున్న ఓజీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక పవన్ లుక్, సుజిత్ యాక్షన్, మేకింగ్ వంటి అంశాలు సినిమాను పతాక స్థాయిలో నిలబెట్టాయి. ఇక సినిమా గురించి ప్రీ టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ మార్క్ ను ఈజీగా దాటుతుందని అభిమానులతో సహా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక ఓజీ అనంతరం పవన్ రేంజ్ మారిపోతుందనే డిస్కషన్ ప్రతి చోట జరుగుతోంది. పవన్ కూడా సక్సెస్ కోసం అంతే ఎదురు చూస్తున్నారు. అత్తారింటికి దారేది తర్వాత అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వీరమల్లులో ఏది అనుకున్న సక్సెస్ అయితే రాలేదు. ఏవి పవన్ రేంజ్ హిట్ చిత్రాలైతే కాదు. దీంతో పవన్ అభిమానులు సక్సెస్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో తోటి హీరోలంతా 500 కోట్లు, 1000 కోట్లు అంటూ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ రేంజ్ కి వెళ్లిపోతుంటే అన్న మాత్రం వెనుకబడ్డాడనే బాధ నిద్రపోనివ్వడం లేదు. ఇక దీంతో ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుంది.